రాముడి కోసం చిన్న ఉదాహరణ. 1 గంటలో పట్టాభిషేకం జరుగుద్దని తెలిసి కూడా తండ్రి మాట విని అడవులకి వెళ్ళాడు. అలాగే కొంతమంది పిల్లలు తమ తమ తల్లిదండ్రుల్ని యథేచ్ఛగా వృద్ధాశ్రమంలో పెడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు వృద్ధాశ్రమంలో చాలా బాధలు పడుతూ పిల్లలు జ్ఞాపకాలు గుర్తొచ్చి చాలా రోదన చెందుతూ ఉన్నారు. అలాగే మరో చిన్న ఉదాహరణ, శ్మశాన వైరాగ్యం. శ్మశానంకి వెళ్ళేటప్పుడు మన బంధువు, మిత్రుడో, స్నేహితుడో, మన అన్నదమ్ముడో ఎవరో ఒకరు చనిపోయేటప్పుడు చాలా బాధపడతాం. ఇంటికి వచ్చి స్నానం చేసుకొని చెప్పులు చూసేసరికి మన చెప్పులు కనబడిపోయేసరికి అయ్యో చెప్పులు పోయాయని చెప్పి దర్శనం చెందుతూ ఉంటాము. అలాగే ప్రతి మనిషికి కూడా ఓపిక నశించిపోతుంది. ఓపిక నశించిపోవడం వల్ల రిలేషన్షిప్ దెబ్బతింటూ ఉంది. మనకి ఎప్పుడైతే ఓపికగా సహనంతో ఉంటామో అప్పుడే రిలేషన్షిప్ బాగుండి మన ప్రతి మనిషి జీవితము సాఫీగా సాగుతుందని అనుకుంటూ